అది ఏటండి అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను అది తెలుసుకుందామనే. అదిగా ఇదే అబ్బాయిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కదకూడదు, మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. అదేమంటే నిందేసేస్తాను. రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? మర్డర్స్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకరా, నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు ఏంటి పురుటుకొచ్చావా? పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసి చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగా అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఇలా వచ్చే హరి హరి నారాయణ అది నా కదలక అది నారాయణ. ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న వాళ్ళు మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాంట. జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా, నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు, నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా? ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయా. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా, అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం బొద్దు బయటకు వస్తుందటి. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు. ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తా. ఇదే ట్రైలే ఇరుక్కున్నా. వీడు మేనలు వస్తే మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడు ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా
ఈడే కోరమేసి ఈరదాస్ అని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత్రం చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం పైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేనమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు! ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకున్నా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి ఎదవ. పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను అన్నాం. ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఏదో నాటకాలు, కుస్తీ పొట్లును. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయంలో పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి ఎహని ఏదో బా సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే? ఒకవేళ నా మేనల్ రాంపండి అంటావా? కొంప తీసి కోరమేసి ఈరదాసేమో. ఆడేనంటావా? ఆ. అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. ఆ. నువ్వు వెళ్ళి ఆడవునో కాదు తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తారా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? ఆ నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడింటికి ఎట్టుకుని ఎత్తాడు? ఆ నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరగొట్టించేసి ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు అనమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుడిని తెలుసుకో. ఎందుకు? మూసుకోమంటుంటే ఎందుకంటే మూసుకోమంటలా. ఏడీడు ఇంకా రాలేదు. ఏమిటో నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసి ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికలే మీతో నవ్వినా కోలే ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి. రాయనే అయ్యి బాబోయ్. లాభం లేదండి, ఇక నేను కలుగు చేసుకోవాల్సిందే. అది రాది ఇలా సొట్టోడు అనిపించట, మగవాడు అనిపిస్తున్నావు. వెళ్ళి చెట్టగొట్టే ఎదవని. మీ ఏలో సరే ఇవ్వండి. కొట్టేట్టుకుంటా ఎట్టుకో. ఎత్తండి ఏరతలకా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలను కూడా చూడకుండా సిత కూడా ఎత్తనావు ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. అయ్య బాబోయ్, మీరు కొట్టాల్సింది నన్ను కదండి, ఆ అప్పలకొండ గండి. మీకు ఏ పాత గొడవలు ఉన్నాయి కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తానండి. ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు? అప్పలకొండ గారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా.
నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక కాకిగూట్లో వదిలేసి పారిపోయిన పిరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తల కొరివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి